కోరికలు సింగరేణి అధికారుల ఐక్యత, సింగరేణి అధికారుల ఐక్యత. బీఆర్పీ వెంటనే పే ఆపరేషన్ వెంటనే. బీఆర్పీ నిలిపివేత అధికారుల పట్ల వివక్ష కాదా? సింగరేణి అధికారుల ఐక్యత, అధికారులకు కోరికలు. సింగరేణి అధికారుల ఐక్యత, బీఆర్పీ వెంటనే పే ఆపరేషన్ వెంటనే. ఈరోజు సింగరేణి అధికారులు ఈ రోడ్డు బాట పట్టారంటే ముఖ్యమైన విషయాలు కూడా కంపెనీ శ్రద్ధ వహించడం లేదు. ముఖ్యంగా పే అప్లికేషన్ విషయంలో కానీ టీఆర్పీ విషయంలో కానీ కోల్ ఇండియాలో అమలు పరుస్తున్నట్టు అధికారులకు ఇచ్చే ఏవైతే ఉన్నాయో అవి కూడా అమలు పరచడం లేదు. దానిలో విషయంగా మేము ఆల్రెడీ 2.5 సంవత్సరం నుంచి మేము అడుగుతూ ఉన్నాం. ఎయిర్ మేనేజ్మెంట్ అయితేంది, ఈ పొలిటికల్ లీడర్ని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. సో ఈ లాస్ట్కి నిరసన కార్యక్రమం తెలపాల్సిన అవసరం వచ్చింది. బాధాకరమైన విషయం. ఎందుకంటే అధికారులు ఓడిబాటు పట్టడం అంటే అంత ఆషామాషి కాదు. సంస్థని కాపాడే వ్యక్తులు వీళ్ళు. ఆ సంస్థనే కాపాడే వ్యక్తులు బయటకు వచ్చారంటే ఈరోజు సంస్థ యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దయచేసి పైన అధికారులు వెంటనే రియాక్ట్ అయిపోయేసి దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా మొండి వైఖరి చేస్తే ఈ పరిణామాలు ఎలా పోతాయో చెప్పడమే కష్టంగా ఉంది. రేపు పొద్దున ఆ విషయం ఎలా పోతుందో దయచేసి అర్థం చేసుకొని ఈ ఉన్న పరిష్కారం పే అప్గ్రేడేషన్ అయితేంది, టీఆర్పీ విషయం అయితే తొందరగా అమలుపరచాలి. అదేవిధంగా టీఏ రూల్స్, తర్వాత ఐఐటి ఐఎం సంబంధించింది 1% ఆల్రెడీ పవర్ కట్ చేస్తున్నారు అమౌంట్. దాన్ని కూడా అంటే ఫ్రీ కరెంట్ కింద అది కూడా అమలు పరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రమోషన్ పాలసీ కూడా కోల్ ఇండియాలో ఏ విధంగా ఉందో అది కూడా అమలు పరచాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అధికారులందరూ ఇంత ఆవేశంతో రోడ్డెక్కారు అంటే సింగరేణికి ఏమాత్రమైన ఆరోగ్యకరమైన విషయం కాదు. కాబట్టి అధికారుల సంఘం తరఫున నేను విన్నవించుకునేది ఏంటంటే యాజమాన్యం వెంటనే దీని మీద దృష్టి సారించి అధికారుల ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్పీని పే అప్గ్రేడేషన్ని వెంటనే సాల్వ్ చేసి అధికారుల ఏదైతే ఈ పోరాటం ఉందో దీన్ని ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ధన్యవాదాలు.